ఫ్రెండ్స్, ఇది శారీ అంతా ఇలా పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది. దీనికి ఇంకా బార్డర్ కూడా సెల్ఫ్ అయ్యేటప్పటికి వీళ్ళు సేమ్ కలర్ తెచ్చుకున్నారు. ఓకేనా, సేమ్ కలర్ తెచ్చుకోవటాన వాళ్ళు కృష్ణుల బొమ్మ సెలెక్ట్ చేసుకున్నారు. అంత హైలైట్ అవ్వదని చెప్పాను, ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ ఇలా బార్డర్కి వేరే కలర్ అంటే దీంట్లో లేదులే, వేరే కలర్ బార్డర్ అయితే ఆ బార్డర్ కలర్ కానీ తీసుకుంటే మనం శారీ కలరు హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు శారీ కలరే వీళ్ళు తీసుకున్నారు. నేను ఏం హైలైట్ చేస్తానో అర్థం కాలేదు. నాకు చెప్పాను, మీరు అనుకున్నంత లుక్ అయితే రాదండి అన్నాను. పంచికి ఒక కలర్ వేయమన్నారు, బార్డర్కి ఒక కలరు, కొండకి ఒక కలర్ వేయమన్నారు. అలా వేస్తే అస్సలు బాగోదండి అన్నాను. సరే, రాణి కలర్ కానీ బ్లూ కానీ హైలైట్ చేయండి అప్పుడు అన్నారు. అంటే బార్డర్కి పంచికి నెమలి పించాలకి వస్తుంది అనమాట శారీ కలరు. సరే, బ్లూ కలర్ హైలైట్ చేస్తే ఎంత బ్లూ కలర్ శారీ మీద బ్లౌజ్ మీరు వేసుకున్నట్టు ఉంటుందండి అంటే, సరే మీ ఐడియా చెప్పండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకుంటేనండి నేను ఈ కలర్ హైలైట్ చేస్తానన్నాను. చక్కగా చెప్పినట్టే కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. దీనికి నేను ఈ కలర్ హైలైట్ చేశాను. అసలు ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు మీరే ఊహించండి, ఇప్పుడు సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ తీసుకున్నాను అనుకోండి, నేను ఈ కట్ వర్క్ కానీ ఈ నెమలి పించాలకు కానీ ఈ పంచకి కానీ నేను ఏం కలర్ వేయాలి? సిల్వర్ వేస్తే కనపడదు. ఇది పిస్తా గ్రీన్ మీద సిల్వర్. ఆల్రెడీ పాప ఈ కలర్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. ఇంకా మళ్ళీ వేరే ఫ్రెండ్తో వచ్చి ఇంకో 4 శారీస్ ఇచ్చి ఇంకా కలర్ బ్లౌజ్ పంపించేసాను. మళ్ళీ నా దగ్గర అటు ఇటు పోయిద్దని ఈ కలర్ బ్లౌజ్ తెచ్చుకుంటే సిల్వర్తో హైలైట్ చేస్తే కనపడదు. బాగా మంచి షైనింగ్ ఉంది వాళ్ళు తెచ్చుకున్న బ్లౌజ్ కూడా. ఇంకా చక్కగా ఈ కలర్ తెచ్చుకున్నారు. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. కింద మామూలుగా మనకి స్ట్రైట్ లైన్ అనమాట, కానీ వీళ్ళు కట్ వర్క్ అడిగారు. మన ఇన్స్టా పేజీలో చూసి మొన్న మధ్య ఒకళ్ళకి బోట్ నెక్ వేసాము, బోట్ నెక్కి కట్ వర్క్ ఇచ్చాము. ఏమండి మాకు కూడా ఇది ఇవ్వరా అన్నారు. సర్లేని అన్నాను. ఇంతకీ ఈ శారీ కస్టమర్ వాళ్ళది రేపల్లె ఫ్రెండ్స్. రేపటి నుంచి మనకు ఆర్డర్ వచ్చింది. ఇది మనకి ఇచ్చిన 2 డేస్కి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ గుంటూరులో ఫంక్షన్లో కలిసి బజార్కి వెళ్ళి 4 శారీస్ తీసుకొని వచ్చారు. ఆ ఫ్రెండ్ది వచ్చినప్పటికి చిత్తూరు అనమాట. ఆ ఫ్రెండు ఈ శారీ గల కస్టమర్ వచ్చి నా దగ్గర ఇంకొన్ని డిజైన్స్ చూసుకొని అన్నిటికంటే ఫైనలైజ్ ఇంక ఇది చేసుకున్నారు. వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ కూడా తీసుకొని వచ్చారనమాట. ఆ ఫ్రెండ్ ఏమో 4 బ్లౌజెస్ నాకు మగ్గం వర్క్ ఇచ్చింది. స్టార్టింగ్ ప్రైజ్ 1000 రూపీస్లో వేయమన్నారు. ఈచ్ బ్లౌజ్ 1000 రూపీస్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా ఈ వర్క్ అనేది వేస్తున్నాను. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. నేను ఇంకా సిల్వర్ రానిచ్చాను ఫ్రెండ్స్. ఈ పించానికి ఈ అవుట్లైన్కి కొండకి సిల్వర్ రానిచ్చాను. ఇంకా నగలకి ఈ కృష్ణయ్య స్కిన్ కానీ ఈ కళ్ళు ఈ హెయిర్ ఇదంతా యాజ్ యూజువల్. ఓకేనా, చాలా బాగుంది. ఇంకా పూర్తి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, కళ్ళు ముక్కు ఏమీ లేకుండా చూడండి. బొమ్మ చూడండి ఎంత బోసుగా ఉంది. ఇంకా రన్నింగ్లో ఉంది. ఓకేనా, ఇంకా కొడుతుంది. చాలా బాగా వచ్చింది చూడండి. అసలు ఎంత బాగుంది. నేను చెప్పాను ఏమండి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకోండి, ఎక్సలెంట్గా చేస్తానన్నాను. అన్నట్టుగానే చక్కగా ఉంది. మా ఇంటికి వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు పాప మా ఇంట్లో ఉన్న బ్లౌజులు అన్నీ చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. కృష్ణుడిది ఇవ్వాలా, వేరే బ్లౌజ్ ఇవ్వాలా, అన్ని బ్లౌజులు బాగున్నాయండి మీ దగ్గర అని. ఇంకా ఏమన్నానంటే కృష్ణుడిది కొంచెం ట్రెండ్ అండి ఇప్పుడు అంటే, అవును మా రేపలలో ఎవరు ఇంతవరకు వేసుకోలేదన్నారు. సరే ఇంకే అండి, ఎప్పుడు నార్మల్గా కంప్యూటర్ వర్క్ అన్ని ప్రతి బ్లౌజ్ మీద చేయించుకుంటూనే ఉంటారు కదా, దాంట్లో ఇంకా అంటే హైలైట్ ఏముంది. ఇప్పుడు ఇది బాగుంది కదా, చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా తెచ్చుకున్నారు, ఇట్లా చేద్దాంలేండి అన్నాను. కానీ మాకు వాళ్ళు తనకి నచ్చిన డిజైను ఈ డిజైన్ కంటే తక్కువ టైము అదే కన్ఫ్యూజ్లో ఉన్నారు. మేము ఆ డిజైన్ అని చెప్పొచ్చు, కానీ అలా చెప్పమండి. వాళ్ళకి ఇంటికి వెళ్ళినా కూడా మనం చెప్పిన మాట వాళ్ళకి హ్యాపీ అనిపించాలి. ఏదో మన ముందు మొక్కుబడిగా ఒప్పుకున్నారులే అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు అయ్యో అమ్మాయి మాట విని నేను వేరే బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చానే, నా మనసుకు నచ్చింది ఇచ్చుకుంటే పోయేదే అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. మన మీద వదిలేసినప్పుడు మనం హార్ట్ఫుల్గా 100% కరెక్ట్గా చెప్పాలి. నేను అన్న ఇది డిఫరెంట్గా ఉందండి, మీ ఊర్లో కూడా ఎవరు వేయలేదన్నారు కాబట్టి కృష్ణుడిదే వేయించుకోండి బాగుంటుంది అన్నాను. ఓకే అండి అని సాటిస్ఫాక్షన్గా వెళ్ళారనమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ బొమ్మ కూడా అయిపోయినాక ఇప్పుడు హ్యాండ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకెందుకు కలిసి హ్యాండ్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఈ కలర్ మీద వేయడము ఇదే ఫస్ట్ టైము. అసలు ఎంత అందంగా ఉందో చూడండి,
చాలా బాగా వచ్చింది. కృష్ణుడి డిజైన్ మనం ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు కాంట్రాస్ట్ తీసుకునేటప్పటికి ఇంకా సూపర్గా ఉంది. చాలా అందంగా వచ్చింది కృష్ణయ్య బొమ్మ. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ హెయిర్ కానీ ఈ ముడి చుట్టూరు పూసలు ఉన్నట్టుగా. ఓకేనా. ఇక్కడ ఇది కూడా కనబడుతుంది చూడండి. ఈ నడుముకి కట్టుకుంటారు కదా. ఎక్కువ రెడ్ కలర్ బ్లౌజుల మీద వేస్తాం కాబట్టి ఇది కనపడదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రాణి కలర్ అయ్యేటప్పటికి ఇది ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఆవు, చిన్ని ఆవుకి అవుట్లైన్ కానీ వెన్నపూస కొండ, మళ్ళీ వెన్నపూస పడుతున్నట్టు అసలు ఎంత డీటెయిలింగ్ ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఇంత అవుట్పుట్ ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే తప్పకుండా నాకే ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చాలా అందంగా ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి. కంప్యూటర్ డిజైన్స్ అంటే అందరి దగ్గర ఒకేలాగా ఉంటాయండి, అది గొప్ప కాదు. మీరు మెయిన్ ఫినిషింగ్ చూడండి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ చూడండి. డిజైన్ ఉండంగానే సరికాదండి, డిజైన్ వేయించుకోగానే సరికాదు. కలర్ కాంబినేషన్ ఎక్కడ ఏది వేస్తే బాగుంటుందో అది వేయించుకుంటేనే, అట్లా వస్తేనే అందంగా ఉంటుంది బొమ్మ. మొన్న ఈ మధ్య ఒక కస్టమరు కొంచెం నా దగ్గర ఒక 100 అటు ఇటుగా ఉంది, కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి తెనాలి ఎనుకంది ఉప్పు బజార్లో ఒక 100 తక్కువగా కుడుతున్నారంట. అక్కడ చేయించుకున్నారు. వాళ్ళ పాపది శ్రీమంతం బ్లౌజు. ఎంత చెడిపోయిందంటే బ్లౌజు శారీ అంతా వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. మేమేందంటే ఒకే కలరు మిషన్లో ఇచ్చినా కూడా మేము ఎక్కడ ఏ కలర్ పెడితే బాగుంటుందో నించొని అక్కడ ఆ కలర్ మారుస్తాం. ఓకేనా. అందరూ అలా మార్చరు కదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మారుస్తారు, లేకపోతే లేదు వదిలేసి మిషన్ ఆన్ చేసేసుకుంటారు, వదిలేసి కూర్చుంటారు. ఏమైందంటే శారీ వచ్చేసి బ్రౌన్ కలరు, శారీకి లడ్లు కింద అంటే శ్రీమంతం డిజైన్ తను సెలెక్ట్ చేసుకున్నారు. అమ్మాయి బొమ్మ శ్రీమంతం అటు ఇటు ముత్తైదులు, కింద స్వీట్స్ ఉంటాయి. ఈ అమ్మాయి చీరకి ఈ స్వీట్స్కి ఒకే కలర్ వచ్చింది మిషన్లో సెట్టింగ్. మేమేం చేస్తామంటే శారీకి పెట్టినప్పుడు ఆపి మళ్ళీ ఆ శారీది కుట్టి స్వీట్స్ దగ్గరికి రాగా, లేకపోతే స్వీట్స్ అని కాదు సంథింగ్ వేరే ఐటమ్ దగ్గరికి వెళ్ళంగానే అది సేమ్ కలర్ బాగోపోతే నించొని మారుస్తాం. ఇప్పుడు మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి కొన్ని చోట్ల ఈ స్కిన్ కలరే మీకు పంచ కూడా ఉంటుంది. ఇదే కలర్ మీకు పంచ వేస్తే వేరియేషన్ ఏముంది చెప్పండి. మేము స్కిన్ అంతా కుట్టేసి నించొని ఈ పంచ దగ్గరికి వచ్చినప్పటికీ మారుస్తామన్నమాట. అప్పుడు మీకు వేరియేషన్ అనేది అర్థమైద్ది. అలాగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లాగా ఆ శారీది వాళ్ళు ఇంకా పెట్టకుండా మార్చకుండా ఉంచారు. శారీ బ్రౌన్ కుట్టింది, కింద లడ్లకు కూడా బ్రౌన్ వేశారంట. అసలు ఇంకా చెప్పక్కలేదు, మీరు ఇంకా ఊహించుకోండి. బ్యాక్గ్రౌండ్ డార్క్ కలరు గ్రీన్ బ్లౌజ్కి బ్రౌన్ కలరు లడ్లు, అసలు ఇంకా ఎట్లా ఉంటుందో ఇంకా ఊహలకే అందదనమాట. అదనమాట. మీరు 150 గురించి ఆలోచించద్దు. మీరు మనం వేసుకుంటే అవతలలు అడిగేటట్టు ఉండాలి. నీట్గా ఉంది, బాగుంది, వర్క్ బాగుంది అనేటట్టు ఉండాలి. ఏదో అందరూ వేశారు మేము వేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. వేసుకునే బ్లౌజు నలుగురు మెచ్చుకునేటట్టు ముందు మనం మనసుకి కూడా నచ్చాలి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ ఎంత బాగా సెట్ అయిందో చూడండి. బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ అవుట్లైన్ మీకు ఎక్కడా పక్కకి వెళ్ళలేదు. ఏది చూసుకున్నా కూడా అవుట్లైన్ కానీ ఇక్కడ అవుట్లైన్ కానీ, ఆఖరికి ఈ చిన్ని పిల్లలకి ఇలా కండలు తిరిగి ఉంటాయి కదా, అది కూడా వచ్చింది చూడండి లేయర్స్గా. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేరొకళ్ళ బ్లౌజు వేరొక శారీ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది. ఇది మనకి షిర్డీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇదిగోండి బార్డర్ ఇలాగా కట్ వర్క్ నన్ను చేయమని చెప్పారు, ఇలా చేశాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకున్నారు. ఈ బ్లౌజ్కి ఆల్రెడీ డిజైన్ ఉంది కదా, వీళ్ళు కొంచెం డిఫరెంట్గా వేయమన్నారు. ఇది రిఫరెన్స్ పిక్ చూపించారు నాకు, సేమ్ ఇలా వేయండి అన్నారు. చూడండి అసలు ఎంత బాగుందో. ఇలాంటివి కుట్టిస్తే చాలా షో వస్తాయి ఫ్రెండ్స్. ఇది నేను వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను వీడియో ఎడిటింగ్ అప్పుడు గుర్తుంటే. ఓకేనా. వీళ్ళని కలర్స్ అడిగాను, బ్లూ కూడా వేయనా అని అంటే వద్దన్నారు. వీళ్ళు ఇదే బ్లౌజు ఇంకో 2 శారీస్కి కూడా యూజ్ చేసుకుంటారంట. బ్లూ వేస్తే మళ్ళీ వేరే శారీస్కి యూజ్ అవ్వదండి, మాకు సెల్ఫ్ పింక్ అండ్ సిల్వర్ యాడ్ చేయండి అన్నారు. చాలా క్లాసీగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకేనా. ఫ్రంట్ ఇలాగ హ్యాండ్స్ కింద నుంచి ఇలాగ క్రాస్గా వెళ్ళిద్ది అండ్ ఇంతవరకు ఎండింగ్ అయిపోద్ది అనమాట. ఇది ఫ్రంట్.
బ్యాక్ వచ్చినప్పటికి ఇలా బోట్ నెక్ వచ్చి ఇలాగా షోల్డర్ కింద నుంచి వెళ్ళిపోయింది. ఇదేమో ఫ్రంట్ పార్ట్, అది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ కొద్దన్నారు, సేమ్ ఇలానే హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్స్ వాళ్ళు ఇంకా డైరెక్ట్గా అలానే కుట్టించుకుంటా అన్నారు. చాలా క్లాసీగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ మోడల్ కనుక నచ్చితే ప్లెయిన్ వాటి మీద కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషను. అసలు ముందు ఈ కట్ వర్క్ ఎంత నైస్గా ఉంది. ఇది కూడా వాళ్ళు రెఫరెన్స్ పిక్ పెట్టారు, నేను అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఈ కట్ వర్క్ పిక్ యాడ్ చేస్తాను, దీనికి సంబంధించిన పిక్ యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజు చూద్దాము.